ఇది 2 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. నేను, అమ్మ, మా కుక్క మేమంతా మా గ్రామంలో ఒక పాత ఇంటికి మారాం. అక్కడి వాళ్ళు ఆ ఇంటిని దెయ్యం ఇల్లు అంటారు, కానీ మేము నమ్మలేదు. ఇల్లు చీప్గా దొరికింది, అంతే మాకు చాలు అనిపించింది. ఒక ఉదయం అమ్మ పనికి వెళ్ళింది. నేను బాత్రూంలో మా కుక్కతో కూర్చుని యూట్యూబ్ చూస్తూ ఉండిపోయాను. ఒక్కసారిగా గది చల్లగా మారిపోయింది. చర్మం గుల్లగా అయింది. మా కుక్క గీంకరించడం మొదలుపెట్టింది. ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. పైన చూశాను. పొడవైన తెల్లని నీడ హాల్వేలోంచి నాతో వైపు తేలియాడుతూ వస్తుంది. నాకు కదలలేకపోయాను. కుక్క మాత్రం భయంతో ములుగుతోంది. ఆ ఆకారం బాత్రూం తలుపు దగ్గర ఆగి తల వంచింది, నన్ను నేరుగా చూస్తున్నట్టుగా. ఆ తర్వాత తలుపు లాక్కున్నా కూడా లాండ్రీ రూంలోకి ప్రవేశించింది. నేను వెంటనే అమ్మమ్మ ఇంటికి పరిగెత్తి వెళ్ళిపోయాను. చెప్పగానే ఆమె నవ్వేసింది. కానీ ఆ రాత్రి 2వ అంతస్తు కిటికీ దగ్గర ఎవరో తడుతున్న శబ్దం వినిపించింది. బయట ఎవరూ లేరు. అప్పటి నుంచి ఆ ఇల్లు మరింత భయంకరంగా మారిపోయింది. చిత్రాలు కింద పడ్డాయి, అడుగుల శబ్దాలు వినిపించాయి. ఒక రాత్రి కత్తి స్వయంగా గాల్లో ఎగిరింది. అప్పుడే అమ్మకు నిజమని అనిపించింది. మేము మా సామానంతా సర్దుకుని బయటకు వెళ్ళిపోయాం.